పాలు పోసుకొని నోటికి కమ్మగా ఉండే చక్రాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. పెద్దవాళ్ళకైతే ఈ శనగపిండి సరిపడవని చెప్పి ఆలోచిస్తుంటారు కదా చక్రాలు చేసుకోవాలంటే. అలాంటి వాళ్ళు కూడా ఇలా పాలు పోసుకొని బియ్యం పిండితో చక్రాలు చేసుకోవచ్చు. కొద్దిగా తింటూనే ఉంటాము. ఎగిటి కూడా వేయవు. చాలా కమ్మగా ఉంటాయి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పిండి కలపడానికి సరిపోయే పాలు, కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నాను. ఇంకా బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ వరకు చక్రాలు చేద్దాం అనుకుంటున్నా. ఆ పిండిని అయితే ముందుగా చలించి పెట్టేసుకుంటాను. బియ్యం పిండి వాటికి చలించాల్సిన అవసరం లేదు. ఇంకా అలవాటు అయిపోయింది. ఇది కూడా చలించేసుకుంటున్నాను. వాటిలోకి నేను బటర్ అయితే వేసుకున్నా. ఇంకా వామ్ తీసుకున్నాను. వామ్ వేసుకోకపోతే చక్రాలు తిన్న ఫీలింగ్ కూడా రాదు. వామ్ అయితే మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సాల్ట్ కారం వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాం కదా అని చెప్పేసి పాలు పోసేసి కలిపేయటం అలా ఏం చేయొద్దు. పొడిపిండిగా ఉన్నప్పుడే ఒకసారి అవన్నీ కలుపుకోవటం వల్ల అన్ని సమానంగా కలిసిపోతాయి. కొన్ని కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నా. ఇక వీటిని తినాలంటే తినలేము కదా, ఇంకా అందుకని తినే వాటిలో వేసుకుని చేసుకోవటం వల్ల అలానే తింటుంటాము. పాలు అయితే పచ్చి పాలేను, కాసి పెట్టినవి కాదు. ఇంకా పిండిలో కలిపేసుకుంటున్నాను. ఒకసారి పాలన్నీ పోయకండి, కొన్ని వేసుకుంటూ కలుపుకుని పెట్టుకోండి. అలా కొన్ని పాలు వేసుకుంటూ మనం కొంచెం పిండిని కలుపుకుంటూ ఉండటం వల్ల తేలిగ్గా ఉంటుంది. మనం కలపగలుగుతాము. లేకపోతే చేతికి కూడా వీలుగా అనిపించదు పిండి కలిపేయడం. నేను తీసుకున్న పిండికి 1/2 లీటర్ పాలు అయితే సరిపోయాయి. కొంచెం ఇంకా వాటర్ అయితే పట్టినాయి. నేను ఇంకా వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాను కదా, అవి కొన్ని వేసుకున్నాను. ఎక్కువేం వేయలేదు. పిండి పాలతో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే సగం పాలు సగం నీళ్లు కలిపిన వాటితో కూడా కలిపి పెట్టుకోవచ్చు. పొడిపిండి ఏం లేకుండా చూసుకుంటూ మొత్తం కలిపి పెట్టుకుంటే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిండి కలపడం అయిపోయింది కదా, ఇంకా చక్రాలు వేసేసుకుందాము. ఆ చక్రాల గిద్దెలోకి అయితే సరిపోయే పిండిని అయితే పెట్టుకుంటున్నాను. గన్షూట్ చక్రాల గిద్దెతో మనము చక్రాలు ఇలా ఒత్తేటప్పుడు ఆయిల్ లోకి ఇలా రౌండ్ గా వేస్తుంటాం కదా, ఆ షేప్ రాదు అసలు ఈ గన్ షాట్ దాంతో. పిండంతా కూడా వెరైటీ షేప్ లో చక్రాలు కాలుతూ ఉంటాయి. అయినా కూడా నాకు ఇదే దొరికింది. అది కనిపించలేదు మామూలు చక్రాల గిద్ద. పిండి అవన్నీ కూడా కరెక్ట్ గా కలిసిపోని మంచిగా కలిపాము. చక్రాలు వేస్తున్నప్పుడు కూడా విడివిడిగా ఏం విడిపోవటం లేదు చక్రాలు. ఇంకా బాగానే ఉంది. నేను అందుకని వీలుగా లేదని చెప్పి నాకు డైరెక్ట్ గా ఆయిల్ వేయడం కుదరట్లేదు. అందుకని ఒక క్లాత్ మీద ఇలా చక్రాల షేపుల్లో వేసుకుని పెట్టుకున్నాను. క్లాత్ని చక్కగా తడిపి వాటర్ లేకుండా పిండి పల్చగా వేసుకుని చక్రాలని వాటి మీద కూర్చుని మనం అన్ని చక్రాలను ఒత్తేసుకున్న తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. చేస్తున్న పని మనకి చిరాకు కూడా రాదు. అందుకని క్లాత్ మీద ఆ చక్రాలను మొత్తం వేసుకున్న తర్వాత కూడా అన్ని ఒక్కసారి లాస్ట్ లో ఫ్రై చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆయిల్ లోకి వేయాలంటే వీలుకోలేదు. అందుకని నేను క్లాత్ మీద వేసుకున్నాకనే ఫ్రై చేసుకున్నాను మొత్తం. చక్రాల పిండిని పాలతో కలిపాం కదా, ఆయిల్ లో వేయంగానే అవి కూడా త్వరగా ఫ్రై అవుతుంది. కలర్ కూడా వైట్ గా కాలుతున్నాయి. కొన్నేమో అవి ఫ్రై అవి పొంగని తీసేసాను. కొన్నేమో కావాలని కలర్ రావడం కోసం ముంచి ఫ్రై చేశాను. పచ్చిపాలు బియ్యం పిండితో చేసిన చక్రాలు అసలు ఆయిల్ లో వేయంగానే కూడా త్వరగా తేలుతున్నాయి, త్వరగా ఫ్రై అవుతున్నాయి. పన్నారు కదా ఎంత గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చినాయి చక్రాలు. అయితే నోట్లో వేసుకోగానే అసలు ఆపర్ అనమాట. తింటూనే ఉంటాం. టేస్ట్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అప్పటి నుంచి కూడా ఎక్కువ మా అమ్మ పాలతోనే ఇలా చక్రాలు చేస్తూ ఉంటారు. అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే, మీ ఇంట్లో కూడా పాలతో చక్రాలు చేసుకుంటూ ఉంటారా? ఈ విధంగానే చేస్తారా? ఇంకేమైనా మార్పు చేసుకుంటారా? ఒక కామెంట్ చేసి చెప్పండి. పెట్టే వీడియో కోసం అయితే ఇలాగే ఛానల్ చూస్తుండండి.